29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్ను నిర్వహిస్తోంది. తన 3 నగరాల్లో రావల్పిండి, కరాచీ, లాహోర్లలో నిర్వహిస్తోంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఈవెంట్లో భారత క్రికెట్ జట్టు పాక్ వెళ్లడానికి నో చెప్పడంతో భద్రతా సమస్యల కారణంగా దుబాయ్ మ్యాచ్లను ఆడుతోంది. అయితే భారత జట్టు పాక్ వెళ్ళకపోయినా అక్కడ టీమిండియాకు అభిమానుల కొరత లేదు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన ఒక వీడియోతో మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి కనిపించింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఒక మ్యాచ్ సందర్భంగా అభిమాని భారత జెండాను ఊపినందుకు భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకువెళ్లి అతన్ని కొట్టారని కొత్త వివాదం మొదలైంది. ఈ విషయాన్ని అనేక మీడియా రిపోర్టులు నివేదించాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలలో అధికారులు ఆ వ్యక్తిని లాగి అతని చేతుల నుంచి భారత జెండాను లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత బలవంతంగా స్టేడియం నుంచి అతన్ని లాక్కెళ్లారు. అధికారులు ఆ వ్యక్తి గుర్తింపు లేదా జాతీయతను వెల్లడించలేదు. అతను భారత పౌరుడా కాదా, అక్కడ ఏం జరిగింది అనే విషయాలపై అక్కడి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే భారత జెండాను పట్టుకున్నందుకే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాకిస్తాన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రతా సిబ్బంది చేసిన ఈ పని సమర్థనీయం కాదని, ఈ చర్యలు పాకిస్తాన్లో భారత్పై ఉన్న ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.